మహత్యం. పూర్వం దేవతలకు దానవులకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. వారి అధికారాలన్నీ దానవరాజు మహిషాసురుడు తీసేసుకున్నాడు. దేవతలు తమ ఆధిపత్యాన్ని పోగొట్టుకుని నిర్వీర్యులయ్యారు. శివకేశవులకు తమ బాధలను వెల్లడించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆగ్రహించగా ఆ కోపాగ్ని నుంచి ఒక కాంతిపుంజం ఆవిర్భవించింది. నలుదిక్కుల దివ్య కాంతులను వెదజల్లుచున్న ఆ దివ్య తేజోరాశిని దేవతలు చూశారు. ఆ అసమాన తేజస్సు సర్వ దేవతల శరీరాల నుంచి ఉత్పన్నమైందేనని ఆలస్యంగా అర్థమైంది. ఆ కాంతిపుంజం స్త్రీ రూపాన్ని ధరించింది. పరమశివుడి తేజస్సు ఆమె ముఖంగా, బ్రహ్మ తేజస్సుతో పాదాలు, సూర్య తేజస్సుతో కాలి వేళ్ళు, అష్టవసువుల తేజస్సుతో చేతి వేళ్ళు, కుబేర తేజస్సుతో నాసిక, ఇలా వివిధ దేవతామూర్తుల తేజోమయ శక్తులతో ఆ లోకపావని సంపూర్ణ రూపం ఏర్పడింది. ఆయుధాలు అదే క్రమంలో. ఆ తల్లి ధరించిన ఆయుధాలు కూడా అదే విధంగా ఆమెకు అమరాయి. త్రిమూర్తులు, ఇంద్ర, యమ, అగ్ని, వాయు తదితర దేవతలు తమ అస్త్రాల ప్రతిరూపాల్ని తీసి ఆ దేవికి అలంకరింపజేశారు. అప్పుడు ఆ మహామాయ అసురుడైన మహిషునితో పోరాడి అతన్ని సంహరించింది. మహిషాసురమర్దనిగా పూజలు అందుకుంది. దేవతలు స్వర్గంలో తమ తమ అధికారాల్ని తిరిగి పొందారు. ఈ వృత్తాంతం మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మహత్యంలో కనిపిస్తుంది. ఈ పురాణ కథ ద్వారా అమ్మ తలుచుకుంటే అసాధ్యాలను కూడా సుసాధ్యాలను చేస్తుందని నిరూపితమైంది. ఆ ఆదిపరాశక్తి త్రిగుణ తత్వం. ఈ చరాచర జగత్తును నడిపించే శక్తినే ఆదిపరాశక్తి అని నిర్వచిస్తారు. ఆ శక్తి త్రిగుణాలతో కూడి ఉంటుంది. తమోగుణ ప్రధానమైనప్పుడు మహాకాళి అని, రజోగుణ ప్రధానమైనప్పుడు మహాలక్ష్మి అని, సత్వగుణంతో ప్రకాశించేటప్పుడు మహాసరస్వతి అని సంబోధిస్తారు. కానీ శక్తి ఏ రూపంలో ఉన్నా ఆ ఆదిపరాశక్తి స్వరూపమే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ పరాశక్తి వివిధ రూపాల్ని ధరిస్తుంది. ఆ పరంపరలో ఆ జగన్మాత ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు అవతరించి నవమి నాడు రాక్షస సంహారం చేసిందని పురాణ కథనం. అందుకే ఆ ఘడియల్లో ఆదిపరాశక్తిని పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందడం సంప్రదాయంగా మారింది. అమ్మ ఇలా దుర్గ అయ్యింది. దుర్గమ అనే రాక్షసుడిని వధించడం వలన ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవి అనే నామంతో పూజలు అందుకుంటోంది. దుర్గా దుర్గమనాశిని అనే కీర్తిని పొందింది. దుర్గాదేవి అసురుల్ని త్రిశూలంతో సంహరించింది. త్రిశూలం అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అసురులను జ్ఞాన, వైరాగ్యాలనే త్రిశూలంతో అంతమొందించాలని భావం. అలాగే శ్రీదేవి అంటే ప్రకృతి అంతా నిండి ఉన్న చైతన్య స్వరూపమని అర్థం. దేవతలు ఆ దేవిని విష్ణుమాయ అనే పేరుతో స్తుతించారు. ఆ దేవదేవి సర్వభూత రాసుల్లో చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, శక్తి, తృష్ణ, శాంతి, లజ్జ, శాంతి, శ్రద్ధ, కాంతి, వృత్తి, స్మృతి, దయ, తుష్టి, మాతృ తదితర రూపాల్లో ఉంటుందని విశ్వాసం. అలా వ్యాపించిన మహాశక్తిని ఆ సురలు పలు విధాలుగా కీర్తించారు. ఆ సర్వేశ్వరి, జగద్ధాత్రి, జగజ్జనని, కాత్యాయనిని త్రేత, ద్వాపర యుగాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ, పాండవులు సైతం పూజించారు. శ్రీ శంకరాచార్యులు, సర్వమత సమన్వయ ప్రవక్త శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద తదితరులందరూ ఆ దేవిని అర్చించడమే కాదు, సాక్షాత్కరించుకున్నారు. ఆమె అంబిక, అన్నపూర్ణ. ఆ ఆదిపరాశక్తికే అంబిక, అన్నపూర్ణ అనే పేర్లు కూడా ఉన్నాయి. కాత్యాయనుడనే మహర్షి సాక్షాత్తు జగన్మాత తనకు కుమార్తెగా జన్మించాలని బదరికా ఆశ్రమంలో కఠోర తపస్సు చేయసాగాడు. ముని కోరిక మేరకు ఆ లలితాదేవి ఆయన కుమార్తెగా అవతరించింది. ఆ శిశువు సాక్షాత్తు జగన్మాతేనని కాత్యాయనుడు గుర్తించాడు. అమ్మ అంబిక అనే అర్థం చేసుకున్నాడు.
కాత్యాయన మహర్షి పెంచి పెద్ద చేయటం వలన ఆమె పేరు కాత్యాయనిగా సుస్థిరమైంది. ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అప్పుడు కాత్యాయని తండ్రి వద్ద సెలవు తీసుకొని బదరికా ఆశ్రమం నుంచి కాశీకి వెళ్ళింది. అన్నపూర్ణగా వెలసింది. ఫలితంగా కాశీ కరువు కాటకాల నుంచి విముక్తమైంది. ఆ తరువాత ఆ తల్లి కాశీ నుంచి కాంచీపురం పయనించి కంచి కామాక్షిగా విరాజిల్లింది. శ్రీ లలితాంబిక, అన్నపూర్ణ, కంచి కామాక్షి ఒకటేనని నిరూపితమైంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలమది. శ్రీకృష్ణ పరమాత్మ వారి వద్దకు వచ్చాడు. ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. కృష్ణ, మాకు ఆహార కొరత లేకుండా చూడు, అవసరమైనప్పుడు అన్నపానాదులకు లోటు లేకుండా అనుగ్రహించు అని అర్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు కూడా మీలాగే అరణ్యవాసం చేశారు. ఆ సమయంలో వారికి అగస్త్య మహర్షి ఎదురయ్యాడు. శ్రీరాముడు ఆ మునితో, స్వామి, మాకు ఆహారానికి కొరత లేకుండా చూడండి అని మీలాగే అర్థించాడు. అప్పుడు అగస్త్యుడు, మహాక్షేత్రమైన కాశీ ఆలయంలో వెలసిన అన్నపూర్ణాదేవిని ధ్యానించండి, అన్నపానాదులకు ఎలాంటి లోటు ఉండదు అని ఉపాయాన్ని అప్పుడు సీతారామ లక్ష్మణులు అన్నపూర్ణాదేవిని ప్రార్థించి సత్ఫలితాన్ని పొందారు అని గుర్తు చేశాడు. పాండవులు ఆ దేవిని ప్రార్థించి వారు అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. నేటికి ఆ అన్నపూర్ణాదేవి అర్థించిన తన బిడ్డల ఆకలిని తీరుస్తూ ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.